క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన అవకాశాలు, మనిషికి కోకులంగా అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తానన్నాడు ప్రతిరోజు. అయితే ఎన్ని అవకాశాలు మనిషి పొందుకుంటున్నప్పటికీ కూడా ఆ అవకాశాలని జారు విడుచుకుంటూనే ఉంటున్నాం. అయితే దేవుడి యొక్క నీతిని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి, దేవుడి యొక్క నీతిని భూమి మీద స్థాపించడానికి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇవ్వలేదు మనిషికి. అంటే మొట్టమొదటి ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదన్నా ఉంది అని అంటే అది ఈ చెట్టు ఫలాన్ని తినద్దని చెప్పేసి. ఈ ఆజ్ఞలు కూడా ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఒకటే, అది మనల్ని సన్మార్గంలో నడిపించడానికి, మనల్ని పవిత్రులుగా తీర్చిదిద్దడానికి, మనల్ని ఒక లోకానికి ఒక ఉప్పు, కూరలో ఉప్పు ఎలాగైతే రుచిని కలిగిస్తుందో లోకంలో దేవుడిని నమ్ముకున్న మనిషి కూడా ఒక సారవంతమైన వ్యక్తిగా నిలబెట్టాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఇదిగో నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలని అన్నప్పుడు అతడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నిత్యజీవం పొందుకోవడానికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి తిరిగి యేసుక్రీస్తు వారు ప్రశ్న అడిగినప్పుడు అతను చెప్పినది రెండు సంగతులు. ఒకటేంటంటే పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ ఆత్మతో నీ ప్రభువుని ప్రేమింపాలని, అంత పూర్ణమే. రెండోది ఇంకోటి ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపాలని. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, నువ్వు బాగుగా సమాధానం ఇచ్చుతావు. చాలా బాగా చెప్పాడన్నమాట. అంటే దేవుడు మనిషికి ఇవ్వాలనుకున్నటువంటి నిత్యజీవం పొందడానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉందనంటే అది రెండే. అది దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం. అయితే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే దేవుడి గురించి అయితే మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అసలు అది సాధ్యమా? అసలు మన పొరుగువాడు ఎవడు? మనం చేయాల్సినటువంటి ధర్మం ఏంటి తన పొరుగువాడికి? ఇప్పుడు మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా అన్న విషయాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళు. ఎంతకీ మన పొరుగువాడి ఎవరు? మన పొరుగువానికి మనం నిజంగానే చేస్తున్నామా? అంటే ఇప్పుడు చూడండి, చాలామంది సమాజంలో హిందూ అయితే బంధువు అంట, ముస్లింలు సోదరులు, క్రిస్టియన్స్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు సోదరులు అని చెప్పి ఫీల్ అవుతున్నమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఇదేనా? అంటే దేవుడు మతాల పరంగా ఉండిపోమని చెప్పేసి అన్నాడా? అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. కింద చెప్పుకుంటూ వచ్చాడు ఏంటి అని అంటే 30వ వచనం చూద్దాం. అందుకు యేసు ఇట్లా, నీ పొరుగువాడు ఎవడని అతను అడిగినమాట. యేసుక్రీస్తు వారిని అతను అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఇట్లా అని చెప్పారన్నమాట. ఏంటంటే 30వ వచనం నుంచి, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కింది. వారు తమ బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించడం. ఎవరు వెళ్తున్నాడంట? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు అనమాట. వెళ్ళినప్పుడు దారి మధ్యలో అతను ఏం చేశాడంటే దొంగలు దోచుకొని అతను కొండ దగ్గర ఉన్నది అంతటిని కూడా తీసేసుకొని ఇంకా చివరికి ఏం చేశాడనంటే అతన్ని కొర ప్రాణంతో, అంటే బట్టలు లేవు ఏమి లేవు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు అనమాట. కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక దారిలో ఎవరు వెళ్ళాడంట? యాజకుడు వెళ్ళాడంట. యాజకుడు అంటే ఎవరు అంటే దేవుని పక్షంగా దేవుని ప్రతినిధి. యాజకుడు అంటే ఎవరండి? దేవుని ప్రతినిధి. ఆ దేవుని ప్రతినిధి ఆ ద్వారం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అంటనే ఆవిడ ఏం చేశాడంటే అతను చూద్దాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళిట్టు తటస్థించను. అతను చూచి పక్కగా పోయినట్టు, అంటే
కొన ప్రాణంతో కొట్టుకుని పోతున్నాడు. కొన ప్రాణంతో కొట్టుకుని పోతున్నప్పుడు ఆ యాజకుడు చూశాడంట కానీ పక్కకి తప్పుకొని వెళ్ళిపోయాడంట. ఇంకొకడు రెండవది వచ్చాడనమాట. ఇంకోటి ఎవడంటే అలాగనే లేవీయుడును ఆ చోటుకు వచ్చి పక్కగా పోయాడు. లేవీయుడు కూడా వచ్చాడంట. లేవీయుడు అంటే ఎవరండి? దేవుని మందిరపు సేవ జరిగిస్తున్నటువంటి వ్యక్తి. లేవీయుల్లోనే దేవుడు కొంతమందిని యాజకులుగా ఏర్పరచుకున్నాడు. లేవీయులందరినీ కూడా దేవుడు మందిరపు సేవా కార్యక్రమాలు చేయడానికి, అంటే ప్రత్యక్ష గుడారంలో కానీ లేదంటే కనుక మందిరం యెహోవా పేరిట కట్టింపబడిన మందిరంలో చేయవలసిన అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. ఇంకొకరు ఎవరు? యాజకుడు. దేవుడు నిత్యం దేవుని మాటలు చెబుతూ ఉంటూ సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇంకా చెప్పాలంటే దేవుడి ప్రతినిధిగా భూమి మీద ఉన్నది ఎవరంటే యాజకుడు. వీళ్ళు చాలా గొప్పవారి కింద ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాడు వచ్చినప్పుడు కూడా ఈ కొన ప్రాణంతో కొట్టుకున్నటువంటి వ్యక్తి పక్కనంటే చూసుకుంటా వెళ్ళిపోయాడనమాట. అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోతున్నాడంట. సమరయుడు అంటే ఎవరు ఇక్కడ? సమరయుడు అని అంటే అప్పటికి ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలకు దూరంగా ఉన్నవాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రానివ్వరని రానివాడుగా చూస్తున్నటువంటి ఒక జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తి సమరయుడు. అంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరని మనకు తెలుసు. అంటే ఈ సమరయులు అనే అతను ఎవడా ఉన్నాడు అని అంటే ఊరికి కడగా ఉన్నాడు. ఎవరు కూడా అతనితో మాట్లాడడం లేదు. అలా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి, కడగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని చూసంటండి ఏం చేయాడంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడ్డాడంట. ఎవరి మీద పడ్డాడు? ఈ యాజకుడు జాలిపడలేదు. లేదంటే కనుక దేవుడి మందిరపు సేవ జరిగిస్తున్నటువంటి లేవీయుడు కూడా అతని మీద జాలిపడలేదు. కానీ ఊరికి కడగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఉన్నటువంటి బట్టలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం ఒంటికి గాయాలైనటువంటి పరిస్థితి, దోచుకున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసాటండి ఆ సమరయుడు జాలిపడి, ఇది మరి గుర్తుపెట్టింది, జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. ఏంటంటే అతనికి ఉన్నటువంటి దీనస్థితిలోనంటే, అతనికి ఉన్నటువంటి కష్టకాలంలోని ఈ సమరయుడు ఏం చేశాడనంటే తన దగ్గర ఉన్న దానితో అతనికి నూనె రాసి ద్రాక్షరసం పట్టించి అతని గాయాలన్నీ కడిగి ఏం చేశాడు అంటే పరిచయం చేస్తున్నాడు. అతని గాయాలన్నింటినీ కట్టి అతనికి ఉన్నటువంటి గాడిద మీద వాహనం మీద ఎక్కించుకొని అతన్ని ఒక పూటకుళ్ళవాని ఇంటికి, అంటే పూటకుళ్ళవాని ఇల్లు అని అంటే సత్రాలండి. ఆ నాటకాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు బస తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్లేసే ఏదనంటే పూటకుళ్ళవాని ఇల్లు మాట. ఆ ఇంటిలో అతనికి చొచ్చి అతన్ని పరామర్శించడం అంటే బాగున్నావని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేదు. పరామర్శించుంటే సమరయుడు తనకి కావాల్సినదంతా కూడా చేశాడు. పరామర్శించడం అంటే మన వాళ్ళు పరామర్శించడం అంటే ఒక 1/2 kg ద్రాక్ష పళ్ళు పెట్టుకుని వెళ్ళి మనకి ఇచ్చేసి వచ్చాడు అనుకుంటూ పరామర్శించడం అది కాదు. అతనికి కావాల్సినదంతా కూడా చేశాడు. అంటే కిందకి వెళ్తే మనకు చెబుతుంది. మొన్నడు అతడు 2 దానారములు తీసి, అంటే అతనికి తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతను పరామర్శించము. మళ్ళీ ఇతను ఏం చెప్తున్నాడు? ఇంకో నీకు 2 దినారాలు ఇస్తున్నావు, అతను బాగుపడడానికి కావాల్సినటువంటి ఇదిగో దీన్ని జరిగించు అని చెప్పి దానికి ఏమైనా ఖర్చు అయితే కనుక ఆ ఖర్చు 2 దినారాల నుంచి ఖర్చు పెట్టుకు అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడంట. ఇంకేమైనా నువ్వు ఖర్చు అయితే కనుక, ఇంకా ఏమైనా కనుక ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా అయితే కనుక నువ్వు ఖర్చు పెట్టు, ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు మరొకసారి ప్రశ్న అడిగాడు. ఏంటనే ఉదాహరణ చెప్పిన తర్వాత ఈ ప్రశ్న మరొకసారి ప్రశ్న అడిగాడు ప్రభువు అతన్ని. ప్రశ్న అడిగిన అతన్ని ఇంతలో ఇలా ముగ్గురులో దొంగల చేతిలో పడి ఉన్న వాటిలో ఈ ముగ్గురులో అతనికి పొరుగువాడు ఎవడు అని అడిగాడు అనమాట. అందుకే అతను ఏమన్నాడంట, అతని మీద జాలి పడిన వాడే అతనికి పొరుగువాడు.
అయితే యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు కూడా అలాగూ చెయ్యము అని అన్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే ఎవరు మన పొరుగువాడు అని అంటే, అంటే చాలామంది మనతో ఉన్నప్పటికీ కూడా మన మీద జాలి ఎవరు పడరు ప్రియమైన వాళ్ళ. అంటే మన కష్టకాలంలో మనకి తోడుగా ఉన్నవాళ్ళు, మనకి అదే ఆపద కాలంలో ఎవరనంటే నిజమైన చాలామంది లోకంలో కూడా చెప్తుంటారు, నిజమైన స్నేహితుడు ఎవరంటే మన కష్టకాలంలో మనతో ఉన్నవాడని చెప్పేసి. అదే ప్రభు కూడా చెప్తున్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడంట, నీకున్నటువంటి ఆపద కాలంలో, నీకున్నటువంటి కష్ట సమయంలో నిన్ను ఆదుకోవడానికి వచ్చినవాడు ఎవడైనా సరే, హిందూ అనను, ముస్లిం అవను, క్రిస్టియన్ అవను, నిన్ను ఆదుకున్నవాడు మాత్రమే నీకేమవుతున్నాడంటే పొదుపువాడు అవుతున్నాడు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి కాలం నుండి అపార్ట్మెంట్ జీవితాలు ఎక్కువ. అపార్ట్మెంట్ జీవితాలు అంటే ఏంటంటే ఎవరి కాళ్ళు 4 గోడల మధ్యన ఎవరి కాళ్ళు ఉండిపోతున్నారు. ఇది చాలామంది ఇప్పుడు సిటీలోకి వచ్చి సిటీలోకి వస్తే ఎదురింటి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ స్థితిగతులు తెలియదు, ఏమీ తెలియదు. ఎవరికి వాళ్ళు గడిపేస్తున్నాం. అంటే మన పొరుగువాడు ఎవడు అని తీక్షణంగా ఆలోచిస్తే ప్రభు చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన కష్టకాలంలో మనకు తోడుగా నిలబడినటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అన్న మాటలోనే దాగుంది ప్రేమిన వాళ్ళరా. నువ్వు అదే సమయంలో నువ్వు ఉంటే కనుక, నువ్వు ఏమి చేయాలని, ఎదుటివాడు నీకు ఏమి చేయాలని నువ్వు ఆశపడతావో అదే ఆ కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు చేయాలి. దాన్నే ఎంపతి అని అన్నమాట. ఎంపతి అని అంటే ఎదుటివాడు ఏది చేయాలని, నీకు చేయాలని నువ్వు ఆశపడతావో అది ఎదుటివాడికి చేయాల్సినటువంటి ధర్మాన్ని ఎంపతి అన్నాడు. దేవుడు అదే చెప్పాడు, ఎవడు నీ పొరుగువాడు అని అంటే నీ కష్టకాలంలో నీకు తోడుగా ఉండి, నీ యొక్క స్వార్థ బాధకాల్లో నీకు తోడుకున్నటువంటి వ్యక్తిని ప్రేమించు. ఇంకోటి ఏమంటున్నాడండి, అలాంటి పొరుగువాడికి ఎప్పుడు ఈ యాజకుల్లా చేయకు, లేదంటే కనుక ఈ లేవీయుల్లా చేయకు. వీళ్ళు దేవుని సంబంధాలుగా ఉంటారు, కానీ నీ పొరుగు వాళ్ళ చాలా అంటే కష్టకాలంలో నీకు ఆదుకుంటారని ఆశపడుతుంటామో, కానీ ఒక్కొక్కసారి అన్యులే, సమరయులే వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయాన్ని పట్టించి అసలు మర్చిపోతాం. అలాంటి వాడిని అసలు వెనదీయద్దు. అలాంటి వాడితో సంగతి. ఎందుకంటే తనకున్నదంతా ఆ సమరుడు ఏం చేశాడు, తనకున్నదంతా వ్యయపరిచి తన్నే బాగుపరిచాడు. ఆ కొన ప్రాణంతో ఉన్నటువంటి పూర్తిగా తన కోలుకునేంత వరకు కూడా తనకు కావాల్సిన అంతదాన్ని కూడా జరిగించాడు. అసలు నిజమైనటువంటి పొరుగువాడు ఎవరనంటే అది. మనము నిజమైన పొరుగువాడిగా ఉన్నామా? ఆ సమరుడు వల్ల ఉన్నామా? చాలామంది యాజకుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, లేవీల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఇలాంటి సమరులాగా తన పొరుగువాడికి కష్టం వస్తే ఆ కష్టంలో వచ్చినప్పుడు ఆ కష్టంలో ఆదుకునే ఈ సమరులాగా ఎవడైతే ఉంటాడో వాడే అసలైనటువంటి పొరుగువాడు. ఈజ్ అవర్ నైబర్. అంటే నైబర్ అంటే ఇంటి పక్కన ఉన్నవాడే కాదు, ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా అతను మన ఎడలో చూపించినటువంటి ప్రేమ పట్టించి అతను మనకి ఏమయ్యాడు, పొరుగువాడయ్యాడు ప్రేమ వల్ల. అదే ప్రభు చెప్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలని అనుకుంటే ఇశ్రాయేలీయులు, ఆ జనాంగం, దాంట్లో మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరనంటే దావీదు. దావీదు గారికి ఎదురుపడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం ప్రేమైన వల్ల. 1 సమూయేలు 30వ అధ్యాయము 11వ వచనం. పొలంలో ఒక ఐగుప్తుడి కనబడెను. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగలు అన్నపానం లేమియూ పుచ్చుకోవడం లేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. ఏంటంటే ఇక్కడ దావీదు గారు ఉన్నారు. దావీదు గారి దగ్గరికి ఒక వ్యక్తి తీసుకుని వచ్చాడంట. ఆ వ్యక్తి ఎవడనంటే ఐగుప్తీయుడు. అప్పటికి ఈ ఐగుప్తీయులు అంటే ఇశ్రాయేలు పడదు, వీళ్ళు పొరుగువారు. అయినప్పటికీ కూడా ఆ పొరుగువాడైనప్పుడు అంటే ఐగుప్తుడి దాసుడు, మళ్ళీ కూడా మామూలుగా బయట గొప్ప వ్యక్తి కూడా కాదు, దాసుడు అంటండి. ఆ దాసుడు వచ్చి ఆడు 3 రాత్రి పగలు అన్నం ఏమీ తినలేదంట, అంటే అసలు ఏం పుచ్చుకోలేదంట. అతని మీద ఏం పడ్డదంటే దావీదు గారు జాలిపడి వాడికి భోజనం పెట్టి ఆహారం ఇచ్చి అంజూరు పళ్ళలోని 2 ద్రాక్ష గెలను వాడికి ఇచ్చింది.
వాడు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇతనే తిరిగి అతనికి దావీదుకి సహాయం చేశాడు. యుద్ధ సమయంలో కూడానండి శత్రువుకి ఆకలి అన్నప్పుడు ఆహారం పెట్టాడు. లేదంటే కనుక ఆ దాసుడు అక్కడే చచ్చిపోవాల్సింది, ఆ ఐగుప్తుడు అక్కడికక్కడే చచ్చిపోవాల్సింది. ఎందుకంటే ఎంతకాలం తినకుండా ఉంటారండి? అప్పటికే 3 రాత్రి పగళ్ళు తినకుండా ఉన్నాడంట. ఇతన్ని కూడా వదిలేసింది ఎవరంటే ఇతని యజమానుడు అంటండి. ఇతను ఎందుకు వదిలేసిందంట, ఇతనికి అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ఈ అనారోగ్యం వచ్చిన దాన్ని బట్టించి అప్పటి వరకు తనతో సేవలు చేయించుకున్నటువంటి యజమానుడు ఇతను వదిలేసి వెళ్ళిపోతే ఇతని మీద జాలి పడింది ఎవడనంటే దావీదు. దావీదు జాలిపడి అతనికి అన్నపానములు పెట్టి అతన్ని ఆదరించాడు, అతన్ని ఆదుకున్నాడు, అతని ప్రాణానికి తోడుగా నిలబడ్డాడు దావీదు. ఒక్కొక్కసారి మనకి జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఎదుటివాడికి చేయడంలో అస్సలు వెనకడుగు వేయద్దు ప్రేమ వాళ్ళ అసలు. ఎందుకంటే అది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి అవకాశం. అందుకనే ఒక మాట ఉంది ప్రేమ వాళ్ళ, ఓ మాట ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందన్నమాట. ఏంటా మాట అంటే చాలా ఇష్టమైన మాట ప్రేమ వాళ్ళ, చాలా బాగుంటుంది. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకడినొకడు ప్రేమించడం తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండదు. ఒకవేళ మీరు ఎవరి దగ్గర నేను తీసుకున్నారా అయితే ఓకే, ఎవరిది వాడికి ఇచ్చేయండి. కాకపోతే కనుక ఒక్క విషయంలో మాత్రం మీకు అప్పు ఉండిపోద్ది. అదేంటంటే ఎదుటివాడిని ప్రేమించే విషయంలో, ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏ ఒక్క విషయంలోనూ కూడా అచ్చి ఉండద్దు. పొరుగువాడిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి నీతిని నెరవేర్చేవాడు ఎవడు అని అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించేవాడు అన్నమాట. ఈ యొక్క సందర్భం మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో చదువుకున్నటువంటి సందర్భం అండి. ఏ సువార్తకుల్లోనూ రాయలేదు కానీ లూకా గారు ఒక్కడే ఆయన సువార్తలో ఇంక్లూడ్ చేశాడు, ఎవడు నీ పొరుగువాడు అన్న దానికోసం. ఏ సువార్తకులు మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, యోహాన్ గారు రాయలేదు, కానీ లూకా గారు స్పెసిఫిక్గా కోడ్ చేశారు ఎవరనంటే ఎవరు నీ పొరుగువాడు అన్నదా. ఎవరు మన పొరుగువాడు అంటే ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు కావాలి అని అంటే దేవుని నీతిని ఎవడైనా నెరవేర్చాలనంటే అది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలన్న మాటలోనే ఇమిడిమే ఉందంట ప్రేమ వల్ల. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదన్నా ఉంది అని అంటే అదొక్కటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాడు అనే ఆజ్ఞను తప్ప మరి ఏ ఆజ్ఞను మీకు ఇవ్వాలని అనుకోవడం లేదంట ప్రభు కూడా. ఏంటనంటే ఎందుకు ఆ ఒక్క ఆజ్ఞను ఇవ్వాలనుకుంటున్నానంటే ఎందుకంటే ఆ ఆజ్ఞను నెరవేర్చిన వాడు దేవుని యొక్క నీతిని నెరవేర్చినవాడు, దేవుడి యొక్క ధర్మాన్ని నెరవేర్చిన వాడు ఎవడనంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడము. ఎందుకనంటే దీంట్లోనే అన్నీ ఇమిడి ఉన్నాయంట. ఏంటంటే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు, మరి ఏదైనా ఉన్నాయడలా అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలని వాక్యంలోనే సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చడం అంటే ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. ఆ ప్రేమ నిన్ను వలె నీ పొరుగువాని ఎడల చూపించేదే. కాబట్టి దాన్నే చేయమని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇంకా వెళ్తే ఎలాంటి సందర్భం మనం కూడా చూడొచ్చు ప్రియమైనవారా, రాజుల గ్రంథము. ఎందుకంటే వాళ్ళు జరిగించినటువంటి కష్టకాలంలో శిష్యులు గొప్ప వాళ్ళు కాదండి నేను చెప్తుంది, చాలా సామాన్యులు ఈ యొక్క ధర్మాన్ని నిన్ను వల్లనే పొరుగువాడిని ప్రేమించారు ప్రేమ వల్ల. ఆనాటి కాలంలో ఆహాబు రాజు, యెజబేలు ఆహాబు పేరుకు మాత్రమే రాజు, కానీ అన్ని నిర్ణయాలను తీసుకునేది ఎవరనంటే యెజబేలు ఈ ఆహాబు యొక్క భార్య. ఆవిడ దేవుని యొక్క ప్రజలను యెహోవా పక్షంగా, ఆవిడ పూజించేది బయలుని, ఎవరైతే యెహోవా పక్షంగా నిలబడతారో వాళ్ళందరినీ చంపించేస్తుందో అంటే దేవుని యొక్క ప్రజల్ని చంపించేస్తుంది. అలాంటి కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఒక వ్యక్తి ఓబద్య. చూద్దాం
మొదటి రాజులు 18వ అధ్యాయము 3వ వచనం. ఈ ఓబద్యా ఎలాంటి వాడనంటే ఈ ఆహాబు దగ్గర గృహ నిర్వాహకత్వం, అంటే అతని ఇంటి అంతటికి కూడా యజమాని, అంటే ఆ ఇంటి కార్యక్రమాలన్నీ చేసుకునే ఒక అధికారి, గృహ నిర్వాహక అధికారి అన్నమాట. ఎప్పుడైతే ఈ యెజెబెలు, ఈ ఆహాబు యెహోవా ప్రవక్తలను అందరినీ చంపిస్తుందో అతనికి వచ్చినటువంటి ఆలోచన చూద్దాం ప్రియమైన వాళ్ళ. 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించడం. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడే. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను అని చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఈ ఓబద్యా ఏం చేశానంటే యెజెబెలు కానీ ఈ ఆహాబు కానీ యెహోవా ప్రవక్తలను అందరినీ చంపిస్తూ ఉంటానంటండి. 2 గుహలు తీసుకున్నాడు. 2 గుహలు తీసుకున్నాడు. ఆ గుహల్లో 50 మంది ప్రవక్తల కింద వారిని కాపాడి వారికి సకాలంలో అన్నపానములు పెడుతూ వారిని పోషిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అహాబుతో ఉన్నా సరేనండి, అహాబు యొక్క బుద్ధులు ఈ ఓబద్యాకి అవ్వలేదు. యెజెబెలు ఇచ్చినటువంటి నిర్ణయానికి కూడా భయపడలేదు. అతను అనుకున్నది ఒకటే, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే ఆలోచన కలిగి ఉంటాడు ప్రియమైన వాళ్ళ. లేకపోతే ఆలోచన ఎదుటి వ్యక్తికి మేలు చేద్దామన్న ఆలోచన సామాన్యంగా మనిషికి అవ్వదు. ఎందుకు అవ్వదనంటే ఒక్కోసారి మనిషిని చూసినప్పుడు కూడా చిరాకు అనిపిస్తుంటుంది. ఈడికి చేయడం ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, సమాజంలో కుక్కను పెంచుకోవడానికి, పిల్లిని పెంచుకోవడానికి అన్నీ ఇష్టపడతాను. నా అయితే అనకుండా పావునన్నా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ అనాథ పిల్లవాడిని ఒకరిని పెంచుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. 30,000 1,00,000 కుక్క పిల్లలన్నా కొనుక్కుంటున్నారు. అంతే తప్ప ఒక సామాన్యంగా మనిషికి వచ్చి మహా అయితే ఒక వ్యక్తికి 4,000 5,000 ఖర్చు అవుతుంది సామాన్యంగా ఒక వ్యక్తికి పోషింపబడడానికి. అలాగని వ్యక్తిని ఎవరు పంచుకున్నారు? ఎందుకంటే అతను విషపు చూపు, ఎదిగిన కొద్ది కూడా అతనిలో విషం పెరుగుతూ ఉంటుంది. అతను మేలు చేసిన వాడికి కూడా కీడు చేద్దామన్న ఆలోచన కలిగి ఉంటాడు. కంటే కుక్కను పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి చాలామంది కుక్కనే పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనిషికి అసలు సాయం చేద్దామన్న ఆలోచన కూడా రావడం లేదు. అలాంటి సందర్భంలో అసలు మనిషిని చూస్తే అసలు మనిషికి అసలు ఏం చేయాలని అనిపించదు. మరి అలాంటి వాడికి కూడా ఒక్కోసారి ఆదుకోమని అంటున్నాడు ప్రభు. అందుకనే కీడుకు ప్రతి కీడు అవడం, వాడి కీడు చేస్తున్నాడని చెప్పి మీరు కూడా కీడు చేద్దామని ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ కష్టకాలంలోనే వాడికి దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. దేవుని యొక్క ప్రతినిధులుగా మీరు సమాజానికి చూపించిన అవకాశం ఏది అని ఉందంటే ఆడి ప్రతికూల పరిస్థితులు మీరు చేసే సహాయం మాత్రమే. అందుకని అటువంటి సందర్భంలో మీరు అస్సలు కూడా వెనకడుగు వేయద్దని ప్రభు అంటున్నాడు అనమాట. వాడికి కీడు చేశాడని చెప్పి వాడికి ప్రతి కీడు చేయవద్దు, వాడికి ప్రేమించు అని అన్నారు. ఇది యేసుక్రీస్తు వారు కొత్తగా చెప్తున్నది ఏమి కాదు. ధర్మశాస్త్రం ఆల్రెడీ ఉన్నదే మరొకసారి ఉటంకిస్తూ మత్తయి సువార్తలో చెప్పుకుంటూ వచ్చినమాట. శత్రువుని ద్వేషించవద్దు, వాడిని ప్రేమించండి, వాడి కొరకు ప్రార్థన చేయండి, వాడిని ఆదుకోండి అని చెప్పేసి అన్నది యేసుక్రీస్తు వారు కొత్తగా చెప్పింది కానీ కొద్దిగా ఎంఫసైజ్ చేశారు. అంటే మరొకసారి కొద్దిగా బోల్డ్గా చెప్పాడనమాట. అంటే మరొకసారి ఉద్ఘటించుకుంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట ప్రియమైన వాళ్ళ. అదే మనకి నేను ఒక్కసారి మీ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. వాడి కష్టకాలంలో సహాయం ఉండాలి, వాడి కష్టకాలంలో మనం అన్నీ ఆదుకోవాలి ప్రియమైన. అదే ఈ ఓబద్యా చేశారు. యెహోవా ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు యెజెబెలు. అయితే ఈ ఓబద్యా ఏం చేశారంటే 50 మంది దేవుడి పక్షంగా నిలబడినటువంటి జనాంగాన్ని ఒక గుహలో దాచి వాళ్ళకి అన్నపానం ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే ఓబద్యా గురించి రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఓబద్యా ఉండెను అని చెప్పేసి. మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కంపల్సరీ మనం కూడా ఏం చేయగలం అంటే, మనం కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలం ప్రియమైన వాళ్ళు, లేకపోతే ప్రేమించగలం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చూద్దాం. 1వ వచనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా
ఎలా ఉన్నారంటండి, చాలామంది కూడానండి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవాడు అన్నమాట. ఈ ఈ అతను ఎలాంటి వాడంట, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు అంటండి దొంగల చేతిలో చిక్కి అతను కూడా ఏ పరిస్థితిలో ఉన్నాడు, చావనైన పరిస్థితుల్లో ఉన్నాడు, చచ్చిపోవడానికి ఉన్నాడన్నమాట. ఇక్కడ కూడానండి లోకంలో సమాజంలో కూడా చాలామంది కూడానండి వాళ్ళు దోచుకోబడ్డారు, దొంగలించబడ్డారు. ఎవరైతే సాతాను వాడిని క్యాప్చర్ చేసింది, లోకాన్ని సంపాదించుకుందామని తనకున్న దాన్ని అంతటిని వ్యయపరుచుకున్నటువంటి ఒక గాయపడినటువంటి సహోదరుడు ఉన్నాడు. ఆడు ఎలాంటి వాడంటే పాపంలో చిక్కుకున్నటువంటి సహోదరుడు. వాడు ఎలాంటి వాడంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడే ఉన్నాడు. ఆడు చచ్చిపోయాడు. దేవుని దృష్టిలో అసలు ఎటువంటి ప్రాణంతో ఉన్నవాడేమీ కాదు, చచ్చిపోయిన వాడే ఉన్నాడంట. అలాంటి వాడిని బ్రతికించాలి. ఆ మంచి సమరేయుడిగా వచ్చింది ఎవరనంటే యేసుక్రీస్తు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నాడు. అలా ప్రభు చూపించిన కృప, ప్రభు చూపించినటువంటి జాలి. వాడి పాపపు స్థితిలోనే ఉంటే కనుక, వాడు అలాంటి పాపపు స్థితిలోనే ఉంటే కనుక వాడు ఏమైపోతాడు, చచ్చిపోతాడు. అలాంటి చచ్చిపోతున్నటువంటి వ్యక్తిని బ్రతికించింది ప్రభు. ఆ మంచి సమరయుడు ఎవరనంటే మన ప్రభు ప్రేమ వల్ల. అదే చెప్తున్నాడు పౌలు గారు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడు అండి, మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన ప్రేమను చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. మన మీద జాలిపడ్డాడు. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, లేదంటే మీరు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం ఎవరు అనంటే ప్రభు. ఆయన మంచి సమరుడికి ఉండి మనం చచ్చిన పరిస్థితుల్లో ఉంటే మనల్ని లేవనెత్తి మనల్ని బ్రతికించాడు. మన గాయాల్ని కట్టాడు. మనకి ఆ యొక్క చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించడానికి కావలసినటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు అంతటిలో కూడా మనల్ని బ్రతికించాడు. అవునా కాదా? మనల్ని బ్రతికించాడు ప్రభు. అదే ప్రభు వెళ్ళిపోతూ మనకిచ్చినటువంటి ఆజ్ఞ, నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు కూడా ఎదుటివాడిని కాపాడండి. అనేక మంది అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడే ఉన్నాడు. వాడు మనకి కీడు చేసినా సరే వాడి బాగు కోసం మనం ప్రార్థన చేద్దాం. మనకి వాడి కీడు చేసినా సరే వాడి మేలు కోసం ఇదిగో వాడికి సత్యవాక్యాన్ని అందిద్దాం. వాడి మేలు కోసం ప్రభు దగ్గరికి రక్షిద్దాం, ప్రభులోనికి కొడదాం. చాలామంది అతను 2 దేనారములు ఇచ్చాడు చూసారంటే ఆ సమరయుడు అతన్ని బాగుపరచడానికి, లేదంటే కనుక ఎంత ఖర్చు అయినా సరే అతను బాగుపరచడానికి కావాల్సిన ధనాన్ని అంతటిని ఇచ్చాడే, తన సామర్థ్యాన్ని తన శక్తిని ఇచ్చాడే. ధనాన్ని ఇవ్వడం అంటేనండి తన సామర్థ్యాన్ని, తన కష్టపడి సంపాదించుకున్న డబ్బునిచ్చాడు. మరి సమాజంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి మనము అంటే అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారై ఉన్నవాడిని బ్రతికించడానికి మనం ఏమన్నా చేయగలుగుతున్నావా? ప్రభు అయితే జాలిపడ్డాడు, ఆ సమరయుడు జాలిపడ్డాడు, ప్రభువు జాలిపడ్డాడు. మనము జాలిపడుతున్నావా? మనం క్షేమంగా ఉన్నాం. ఆ లేవీయుడు క్షేమంగా ఉన్నాడు. నాకు దెబ్బలు తగలలేదు కదా అని చెప్పేసి లేవీయుడు వెళ్ళిపోయాడు. అతను పడి ఉన్న స్థితిలో ఉన్నది నా అన్నో కాదు, నా తమ్ముడో కాదు, నా చెల్లో కాదు, ఎవడో నాకు తెలియదు, దిక్కుముఖం లేనివాడు అని చెప్పేసి ఆ లేవీయుడు వెళ్ళిపోయినట్టుగా, లేదంటే కనుక ఆ యొక్క యాజకుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోదామా? అసలు ప్రభువుకు మనం ఏమవుతామని ఆయన మన కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. పోనీ మనం ఏమైనా గొప్పవారు